హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. మిస్టర్ బచ్చన్ సినిమా చూసేసాను భయ్య. మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఓకే. చాలా రోజుల తర్వాత రవితేజ అన్న నుంచి ఒక డీసెంట్ ఎంటర్టైనర్ చూసాంరా అనే ఫీలింగ్ ఇచ్చింది. డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్. రవితేజ క్యారెక్టరైజేషన్ గానీ స్క్రీన్ ప్లే గానీ చాలా క్విక్ గా మూవ్ అవుతూ ఉంటాయి. కానీ అలా వెళ్తున్న కొద్దీ స్టోరీ కన్నా స్క్రీన్ ప్లే కొంచెం సాఫీగా వెళ్తుంది. హీరోయిన్ ఎంట్రీ నుంచి మూవీకి ఒక లవ్ ట్రాక్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఆ లవ్ ట్రాక్ అలా వెళ్తూనే ఉంటది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక మెయిన్ సీన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ని షూట్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ లో మళ్ళీ లాగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ దానికి తోడు ఇంకో కామెడీ ట్రాక్ ని యాడ్ చేసుకుంటూ మూవీని మళ్ళీ సాఫీగా ఎండ్ కి తీసుకొచ్చేస్తారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కి వస్తే రవితేజ ఇస్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ టు దిస్ మూవీ. ఆయన స్టైల్ కానీ హీరోయిజం కానీ డైలాగ్ డెలివరీ కానీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. హరీష్ శంకర్ గారు మళ్ళీ రవితేజ గారి వింటేజ్ మోడ్ ని చూపించడంలో సక్సెస్ అయ్యారు. బట్ అన్ఫార్చునేట్లీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లో కొంచెం డల్ అయ్యేలా చేశారు. భాగ్యశ్రీ గారు తన ఫస్ట్ మూవీలోనే మంచిగా షైన్ అయ్యారు. అండ్ వీళ్ళిద్దరు ఎనర్జీ సాంగ్స్ లో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది. ఇంకా కామెడీ ట్రాక్స్ కి వస్తే సత్య మళ్ళీ తన కామెడీ టైమింగ్ తో నవ్వించి పడేశాడు. చాలా గ్యాప్ తర్వాత చమ్మక్ చంద్ర గారు కూడా బాగానే ఎంటర్టైన్ చేశారు. జగపతి బాబు గారి క్యారెక్టర్ ని కొంచెం డిఫరెంట్ గా చూపించడానికి హరీష్ శంకర్ ట్రై చేశారు. ఉన్నంత వరకు ఇట్స్ ఓకేయిష్ క్యారెక్టర్ లా కనిపించింది. మూవీలో మెయిన్ గా యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో అమితాబ్ బచ్చన్ గారి సాంగ్స్ తో ఫ్యాన్ స్టఫ్ నిండిపోయింది. మూవీలో డైలాగ్స్ కూడా కొన్ని మార్క్ చేసుకునే రేంజ్ లో ఉన్నాయి. హరీష్ శంకర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రీమేక్ ని కూడా ఒరిజినల్ ఫిలిం లా తీసి చూపించగలడు. కానీ ఈసారి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లో కొంచెం తడబడ్డాడు. అయినా సరే రవితేజ గారి హీరోయిజం ని వాడుకోవడంలో మిస్ అవ్వలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రవితేజ గారి మాసీ అవతార్ ని చూస్తారు. మూవీలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మేజర్ హైలైట్. సెకండ్ హాఫ్ లో ఒక మెయిన్ స్పెషల్ అపీరియన్స్ ఉంది భయ్య. ఆ సీన్ కి థియేటర్ ఎరప్ట్ అయ్యింది. చెప్తున్నాగా హరీష్ శంకర్ డైలాగ్ రైటింగ్ లో మాత్రం మారలేదు. అదే పెన్ వర్క్ తో దూసుకుపోతున్నాడు. మరి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ లో గబ్బర్ సింగ్ లాంటి పవర్ఫుల్ డైలాగ్స్ రాస్తే ఫ్యాన్స్ కి అంతకు మించి ఏం అవసరం లేదు. సో ఓవరాల్ గా నాకు మాత్రం మూవీ నచ్చింది భయ్య. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5.